హలో ఫ్రెండ్స్, పీపీఎం మన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, గిరిజన సాంప్రదాయ ఆహార సంస్కృతిలో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటలు ఉన్నాయని మీకు తెలుసు కదా. సో అందులో ఒకటి పచ్చిబొప్పాయితో మేము వండుకునే కూర ఒకటి. సో ఈ రోజైతే మనము ఆ పచ్చిబొప్పాయితో ఏ విధంగా కూర వండుకుంటాము, అలాగే గిరిజన జీవన విధానంలో ఈ పచ్చిబొప్పాయి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఈ పచ్చిబొప్పాయి తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే చాలా మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అదేవిధంగా మా గిరిజన పద్ధతిలో వండుకునే ఈ కూర అయితే మీకు కొత్తగా అనిపించవచ్చు. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కింద అయితే కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెట్టు దారికి వెళ్ళి పచ్చిబొప్పాయిని అయితే ఏరుకొని తీసుకొద్దాం. మా చిన్నప్పుడైతే బొప్పాయి చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి మా ఇంట్లోన, కానీ ఇప్పుడే కనీసం ఒక్క చెట్టు కూడా లేదు. ఈ మధ్య ఒక మొక్క అయితే మొలిసింది, అది ముందుకు కనిపిస్తుంది చూసారా. బొప్పాయి చెట్టు మా బొప్పాయి చెట్టు అనమాట. ఒక 10 కాయలు అయితే ఉన్నాయి. చిచ్చి మంచి ఆరోగ్యం, హీల్ కాయ చిచ్చి. ఫ్రెండ్స్, మా గిరిజనులు సీజనల్గా దొరికే ప్రతి ఒక్క కాయలు, పళ్ళు, దుంపలు అన్నీ తింటారని మీకు తెలుసు కదా. సో ఈ సీజన్లో అయితే ఎక్కువగా మాకు పచ్చిబొప్పాయి అనేది దొరుకుతుంది కాబట్టి ఈ పచ్చిబొప్పాయిని అయితే మేము కూర వండుకొని తింటూ ఉంటాము. దీనివల్ల అయితే మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ముందు ఈ పచ్చిబొప్పాయి ఆరోగ్య ప్రయోజనాల గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీటిని వండుకునే ముందు పైన పొట్టునే తీసేయాలి. చూడండి, ముక్కలు చేసుకొని పైన పొట్టుని తీస్తుంది అమ్మ అయితే. అలాగే లోపల విత్తనాలు ఉన్నాయి చూసారా, ఇవి మొత్తం కూడా తీసేయాలి. ఇలాగా బొప్పాయి కాయ అనేది చాలా గట్టిగా ఉండాలి, పచ్చిది అయి ఉండాలన్నమాట. అది ఏమాత్రం పండుగ అయితే అది అసలు తినడానికి బాగోదు. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మ ఈ బొప్పాయి కాయ పొట్టు ఒలుస్తుంటే చూడండి, మా మేకపిల్లలు అయితే బాగా అల్లరి పెట్టేస్తున్నాయి. చూడండి, మామూలు కాదు అల్లరి. ఎటు వస్తున్నావా? ఇదొకటి, నెక్స్ట్ ఇది కిలాడి అనమాట, మామూలు కాదు. ఏదైనా పని చేస్తుంటే మీద పడిపోతాయి, అస్సలు పని చేయనివ్వు. ఫ్రెండ్స్, ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మరీ అంత పెద్దగా కాకుండా అలాగే మరీ చిన్నవి కాకుండా యావరేజ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవి కూర చేస్తున్నాం కాబట్టి మనకు చక్కగా ఉండాలి. చూడండి, ఈ మాత్రం ముక్కలు సరిపోతాయి. యా అప్పుడుదే వారి కూర ఎక్కిద్దరికి పుల్లలు ఎక్కిద్దరి ಈ ಪಾಲ್ಕೊನ ತಲೆ ರೂಟಲ್ಲಿ ಹಾಕಿರ್ತಾರೆ. ఫ్రెండ్స్, అప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఈ బొప్పాయి కాయలతోని ఇలా కూర వండడమే కాకుండా సాంబారు, అదేవిధంగా ఈ బొప్పాయి కాయలు కలిపి అన్నం కూడా వండేవాళ్ళంట. అలాగని చెప్తుంది మా అమ్మ అయితే. ఫ్రెండ్స్, కూర వండుకోవడానికి అమ్మ అయితే తాలింపు రెడీ చేసింది. ఆల్రెడీ పొయ్యి పైన పెట్టేసింది. చూడండి, మీకు చూపిస్తాను. 8 డేస్ ఏవమ్మా. ఉల్లిపాయలు, మిరపకాయలు రెండేనా? ఉల్లిపాయలు, మిరపకాయలు, తర్వాత వెల్లుల్లి వేసిందంట. అంతే, ఇంకేట్లేదు. ఫ్రెండ్స్, ఈ ముక్కల్ని చక్కగా కడుక్కొని తాలింపులోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే వీటిని కట్ చేసేటప్పుడు పాలు లాంటి ద్రవ పదార్థం బయలుదేరుతుంది కదా. సో అది చక్కగా కడుక్కోవాలన్నమాట. సో చూడండి, తాలింపు అయితే బాగా వేగింది. ఇప్పుడైతే మనం ఈ తాలింపులోకి అయితే వేసుకుందాం ముక్కల్ని. మా వంటలన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు, మేము ఇలాగే వండుకుంటాం అనమాట. తాలింపు బాగా వేగినట్టుంది, అందుకే రవ్వ వచ్చేస్తుంది. ఇలాంటి చల్లని సాయంత్రం వేళ మంచి బొప్పాయి కూర వండుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ బొప్పాయి కూరని అంబలితో కాంబినేషన్ అనమాట. అంటే ఇది అన్నంతోనే బాగుంటుంది, కాకపోతే నాకు అంబలితో తినడం అంటే బాగా ఇష్టం అనమాట ఈ బొప్పాయి కూర. పసుపు, కారం, అదేవిధంగా సాల్ట్ ఇవన్నీ వేస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకబెట్టుకొని చూడండి, అమ్మ ఎలా ఉడకబెడుతుందో. పైనుంచి చిన్న రాయి పెట్టేసింది, అంటే ఆ ఆవిరి అనేది బయటకు పోకుండా లోపల మంచిగా ఉడకాలని చెప్పేసి పైనుంచి ఒక రాయి అయితే పెట్టింది. ಬೇಗ ಪೆಂಜಿ ಕಲಿಟಾಜಿ ఓకే అసలు బేగివన్ అదే చెప్తుంది అమ్మ అయితే. సో ఎంతసేపట్లో ఉడుకుతుందో చూద్దాం. ఉడికిన వెంటనే దించేసి మనం అంబలితోనైతే ఈ కూర తినేద్దాం.
ఫ్రెండ్స్ సుమారు ఒక పావుగంట అయితే అయింది. ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో ఒకసారి. తీయమ్మ చూపించు ఉడికిందో లేదో. వెత్త వావ్, చూడండి కూర అయితే చాలా బాగా ఉడుకుతుంది. సో చూసారా అలా తిప్పుతుంటే ఆ ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. సో ఉడికిపోయిందనమాట. నీళ్ళు కొంచెం అయితే ఉన్నాయి, అవి ఇంకెంత వరకు ఉడకబెట్టుకొని అప్పుడు దించేసి తినేద్దాం. వావ్, చాలా బాగా కనిపిస్తుంది కదా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కూర బాగున్నట్టుంది. నాకైతే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. దించేయమ్మా, తినేద్దాం. వెళ్ళి ఉన్నా ఫ్రెండ్స్, కూర అయితే ఉడికిపోయింది చూడండి. మంచి గుమగుమ వాసన అయితే వస్తుంది. అంబలి తేయమ్మా. ఇదిగో ఇది వచ్చేసి అంబలి, అది కూర. ఇప్పుడైతే మన తినుడు కార్యక్రమం మొదలు పెడదాం. ఓకేనా, కూర రెడీ, అలాగే అంబలి రెడీ. ఇప్పుడైతే ఈ కూర తిని రుచి ఎలాగుందో చెప్తాను. అదేవిధంగా ఈ పచ్చి బొప్పాయి తినడం వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ ఉపయోగాలు కూడా చెప్తాను మీకు. ఓకేనా, చాలా బాగుంది. తాలింపు కూడా ఎక్కువగా మసాలాలు ఏమి యాడ్ చేయలేదు, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నూనె కూడా మంచిగా పట్టిందనమాట. అలాగే కొంచెం తీయగా ఉంది. ఇది పచ్చి కాయ కాబట్టి మరీ అంత తీయగలేదు. కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే గుమ్మడికాయ రుచి కలుస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పచ్చి బొప్పాయి తినడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ముఖ్యంగా ఇందులో అనేక రకాల ఎంజైమ్స్ ఉండడం వల్ల ఇదైతే జీర్ణక్రియను సక్రమంగా పనిచేసే విధంగా అయితే చేస్తుంది. అదేవిధంగా దీన్ని తినడం వల్ల మన ఒంట్లోని మంటనైతే తగ్గిస్తుంది అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పచ్చి బొప్పాయి తినడం వల్ల రక్త ప్రసరణ అయితే చాలా బాగా జరుగుతుంది. సో ఈ రక్త ప్రసరణ చాలా బాగా జరగడం వల్ల గుండెపోటు బారిన పడకుండా అయితే ఇది కాపాడుతుంది. మీరైతే ఈ కూరని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పినవే కాకుండా ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన కొన్నే చెప్తున్నాను, ఇంకా చాలా ఎక్కువ. డాక్టర్స్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా మీరైతే ఈ పచ్చి బొప్పాయిని తినే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నార్మల్గా మనకి బొప్పాయి పండు తినడం వల్ల మనకి మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కదా. అదేవిధంగా ఈ పచ్చి బొప్పాయిని తినడం వల్ల కూడా మన శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని అయితే అందిస్తుంది. అదే రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. సో ఈ బొప్పాయి తినడం వల్ల అయితే మనకి అన్ని విధాలా చాలా మంచిది. సో ఖచ్చితంగా ఈ బొప్పాయిని అయితే తినే ప్రయత్నం చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అందించానని నేనైతే భావిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కింద కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు ఉంటాను. బాయ్.